Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics, ICET classes. So friends, today topic clocks అండి. సో ఈ క్లాక్స్ అనే టాపిక్స్ పైన మనకి 2 మార్క్స్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అయితే ఈ క్లాక్స్లో మొత్తంగా మనకి 4 రకాల మోడల్స్ ఉంటాయండి క్వశ్చన్స్ అనేటివి. ఈ 4 రకాల మోడల్స్ని విత్ ఎగ్జాంపుల్స్, షార్ట్కట్ మెథడ్స్ అండ్ ట్రిక్స్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఆఫ్టర్ దిస్ వీడియో మీరు ఏ క్వశ్చన్ అయినా సరే క్లాక్స్ నుంచి 10 సెకండ్స్ లోపే చేసే స్థాయిలో ఉంటారు కాబట్టి ఈ వీడియో మొత్తం కూడా వాచ్ చేయండి. ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, ప్రతి మోడల్ని కూడా నీట్గా నోట్ చేసుకోండి. అండ్ కంప్లీట్ క్లాసెస్ కోసం మన యాప్ అండి వామ్కా మ్యాథ్స్ అని ఉంటుంది. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి సో కంప్లీట్ కోర్స్ ఇస్తున్నాను. సో ఈ క్లాస్ ఏ విధంగా అయితే ఉంటుందో సో మీ కోర్స్ మొత్తం కూడా అదేవిధంగా తక్కువ టైంలో మనం 150 నిమిషాల్లో 200 క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అనే మోటోతోటి 140 మార్కుల టార్గెట్ తోటి కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా మాక్ టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయండి. సో విల్లింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో క్లాక్స్ అనే కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే బేసిక్ నుంచి కూడా డిస్కస్ చేస్తే మనకు ఒక ఫార్ములా బేస్ చేసుకునే ప్రాబ్లం అనేది ఉంటుందండి. సో ఫార్ములా వచ్చేసి మనకి ఏంటంటే θ = 30h - 11/2m అండి. 30h - 11/2m. అండ్ ఇక్కడ దీన్ని మనం మోడలర్గా తీసుకోవాలండి. తీసుకోవాలి ఎందుకంటే మనకు వచ్చే టీటా వాల్యూ ఏదైతే ఉందో నెగిటివ్లో ఉండకూడదు. సో మోడలర్ తీసుకోవాలి. ఇక్కడ అన్నోన్ వాల్యూస్ టీటా అంటే యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ అండి. సో మనం క్లాక్ కనుక తీసుకుంటే మనకి హవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ అండ్ సెకండ్ హ్యాండ్స్ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ని పక్కకు పెట్టండి. ఓన్లీ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 అవుతుంది అనుకోండి, దీన్ని మనం మినిట్స్ హ్యాండ్ అంటాం, దీన్ని మనం హవర్స్ హ్యాండ్ అంటాం. చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, దీన్ని మనం హవర్స్ హ్యాండ్ అని చెప్పి అంటామండి. హవర్స్ హ్యాండ్. దీన్ని మనం మినిట్స్ హ్యాండ్ అంటాం. మినిట్స్ హ్యాండ్ అని చెప్పి తీసుకోండి. ఈ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని మనం టీటాతో చూపిస్తాం. ఇక్కడ హెచ్ అంటే హవర్స్ అండి, ఇండికేట్ హవర్స్. ఎం అంటే మినిట్స్ అండి, ఇండికేట్స్ మినిట్స్. ఈ ఒక్క ఫార్ములా తోటి మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. బేసిక్గా ఈ ఫార్ములా ఎలా వచ్చింది, దీనికి 30h ఎందుకు తీసుకోవాలి అంటే అంత ఎక్స్ప్లెనేషన్ కూడా మన యాప్లో క్లియర్గా ఇచ్చానండి. బట్ ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తే క్వశ్చన్స్ ఎట్లా చేస్తాం అనేది మాత్రమే ఇక్కడ మీకు క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఈ హ్యాండ్స్ కనుక తీసుకుంటే 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. వాటిపైన కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. క్లాస్ మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. ఈ క్లాస్ మొత్తం కంప్లీట్గా వాచ్ చేయడం ద్వారా మనకి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజ్ చేసుకోకండి. క్లాస్ మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి, ద టైమ్ ఇన్ ఏ క్లాక్ ఆఫ్టర్ 4:30 ఇది కీ పాయింట్ అండి. ఆఫ్టర్ 4:30 వెన్ ద యాంగిల్ బిట్వీన్ ద హవర్స్ అండ్ మినిట్స్ అండ్ ఈజ్ 75 degrees ఫర్ ది ఫస్ట్ టైం. సాయంత్రం 4:30 తర్వాత గడియారంలో గంటల మరియు ముళ్ళుల మధ్య, నిమిషాల ముళ్ళుల మధ్య కోణం 75 డిగ్రీలు ఉండే మొట్టమొదటి సమయం లేదా సందర్భం ఏ సమయంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్గా ఆఫ్టర్ 4:30 అని ఇచ్చడండి. సో ఆఫ్టర్ 4:30 సో 2 ఉంటుందండి. ఇంతకుముందు మీకు చెప్పిన ఫార్ములా ఏంటంటే θ = 30h - 11/2m. ఇది నార్మల్గా ప్రతి సందర్భంలో మనం ఉపయోగిస్తాం. కానీ ఎప్పుడైతే స్పెషల్గా ఇలా ఆఫ్టర్ 4:30 అంటే ఆఫ్టర్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. ఎందుకంటే మన క్లాక్లో 2 ఉంటాయండి. ఆఫ్టర్ 4:30 అంటే ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ది టైం అండి. 30 minutes అనేది హాఫ్ ఆఫ్ ది టైం. దీని తర్వాత వచ్చే యాంగిల్, దీని ముందు వచ్చే యాంగిల్ అంటే మనకి 0 minutes నుంచి ఫస్ట్ 1 minute నుండి 30 minutes వరకు, 31 minute నుండి 60 minute వరకు. సెకండ్ 2 parts అండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఆఫ్టర్ 4:30 అంటే సెకండ్ పార్ట్కి సంబంధించింది. ఈ సెకండ్ పార్ట్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఫార్ములా కొద్దిగా చేంజ్ ఉంటుందండి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే θ = 30h - 11/2mకి బదులుగా 11/2m - 30hగా తీసుకుంటామండి. 11/2m - 30hగా తీసుకుంటాం. ఇది ఎప్పుడండి, ఇక్కడ ఫస్ట్ది సెకండ్ అయింది, సెకండ్ది ఫస్ట్ అయింది. ఎప్పుడండి, ఆఫ్టర్ 4:30 అంటే ఇలా సగం సమయం తర్వాత ప్రాబ్లం కనుక అడిగితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో ఈ ఫార్ములా, ఫస్ట్ హాఫ్లో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. తను ఏం చెప్పలేదు, మనం డైరెక్ట్గా ఇదే ఫార్ములా వాడతాం. ఏం చెప్పకపోతే ఈ ఫార్ములా వాడతాం. ఒకవేళ సెకండ్ హాఫ్ అని స్పెషల్గా మెన్షన్ చేస్తే ఈ ఫార్ములా వాడతామండి. అంతే, ఇంకా వేరే ఏది ఉండదు. ఇప్పుడు సెకండ్ హాఫ్ అని చెప్పాడు కదా, ఏ ఫార్ములా వాడాలి, రెండో ఫార్ములా వాడాలి. ఇందులో మనకు టీటా ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు, 75 degrees ఇచ్చాడు. 75 degrees =
11/2 m మనకి కావాలండి. ఎంత టైం అని అడుగుతున్నాడు, అంటే ఎన్ని నిమిషాలకి, ఆ నిమిషాలంటే m అండి. ఆ m అనే వాల్యూ మనకు కావాలి. సో mని అలాగే ఉంచాను. -30 h అండి. h అంటే అవర్స్. ఎంత అవర్స్ అండి? 4 అవర్స్ తర్వాత, అంటే ఇంటూ 4 అని చెప్పి తీసుకోవాలి. సో 75 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 11/2 m -30 ఇంటూ 4 ఎంత అండి? 120. ఈ 120 కనుక ఇటేస్తే ప్లస్ అవుతుంది. 75 ప్లస్ 120 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 11/2 m అండి. సో దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు? 75 ప్లస్ 120 అంటే 195 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 11/2 m. ఈ 2 ఇటు వచ్చింది అనుకోండి, 195 ఇంటూ 2 390 కదా, 390 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 11 m. సో ఇక్కడ m వాల్యూ ఎంత అవుతుంది? 390 డివైడెడ్ బై 11 అవుతుంది. మనకి ఆప్షన్స్లో అలా లేదండి, అలా లేదు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. ఇవన్నీ ఏంటండి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాను? 11 1s 11 3s 33, 39 - 33 6 వస్తుంది. పక్కన 0 60 అవుతుంది. 11 5s 55. ఇప్పుడు 5 మిగిలింది కదా, 5 ఇక్కడ రాసేసి బై 11 రాస్తాను. అంటే 4 గంటల 35 నిమిషాల 35 5/1 నిమిషం 11 నిమిషాలండి. ఆప్షన్ 2 చూడండి, 4 35 5/11 మినిట్స్ అని చెప్పి క్లియర్గా ఉంది చూడండి. ఇది మన ఆన్సర్. అంటే ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మొత్తం ప్రాబ్లంలో మనకు తెరవాల్సింది కీవర్డ్ ఏంటండి? ఆఫ్టర్ 4:30. ఆఫ్టర్ 4:30 ఇస్తే సెకండ్ ఫార్ములా వాడాలి. ఏమి ఇవ్వకపోతే ఫస్ట్ ఫార్ములా వాడాలి. ఈ ఒక్క చిన్న విషయం తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఇదంతా కామన్ ఎక్స్ప్లెనేషన్ అండి, సింప్లిఫికేషన్గా చేయొచ్చు. ఇంత టైం కూడా తీసుకోవద్దు, స్పీడ్గా చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఇక్కడ సెకండ్ వన్ చూడండి. ఇఫ్ ఏ క్లాక్ షోస్ 15 minutes ఫాస్ట్ 5 o'clock, ద యాంగిల్ బిట్వీన్ ద 2 hands ఆఫ్ ద క్లాక్. ఒక గడియారంలో 5 గంటల 15 నిమిషాలు చూపుతుంటే ఆ గడియారంలో ముళ్ళ మధ్య కోణం ఎంత? 90% క్వశ్చన్స్ ఈ విధంగానే ఉంటాయండి. ఇక్కడ మనకి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఆఫ్టర్ అనే వర్డ్ లేదు. లేకపోతే మనం ఏ ఫార్ములా వాడాలి? θ = 30h - 11/2 m అనే ఫార్ములా వాడాలి. ఇక్కడ θ వాల్యూ 3 ఉంటాయండి. ఒకటి θ, ఒకటి h, ఒకటి m. ఈ మూడిట్లలో ఏవైనా 2 ఇస్తాడు, ఇంకొకటి అడుగుతాడు. ఇప్పుడు అడుగుతుంది యాంగిల్ అండి. సో యాంగిల్ అంటే θ వాల్యూ అడుగుతున్నాడు. సో θ అలాగే ఉంచండి. 30h. సో h అంటే అవర్స్ అండి. ఇక్కడ ఎంత అండి అవర్స్? 5 అవర్స్ -11/2 m అండి. m అంటే మినిట్స్. ఎన్నండి ఇక్కడ మినిట్స్? 15 minutes. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే దీని సింప్లిఫికేషన్. సో 30 × 5 ఎంత అండి? 150 -11 × 15 165/2. ఎల్సిఎం ఎంత అండి? 2. 152s 300 -165 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 170 తీసేస్తే 130 135 135/2. ఇక్కడ 135/2 అని లేదు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ క్యాన్సిల్ చేయాలి. 2 1s 2 6 12 1 ఉంటుంది, పక్కన 15 2 7s 14 1/2 67.5 లేదా 135/2లో 135లో సగం 67.5. సో ఆప్షన్ 3 రైట్ అండి. ఇక్కడ చూస్తేనే 3 స్టెప్స్ అండి. ఇందులో ఫార్ములా ఒక స్టెప్, ఇది వేయకపోతే 2 స్టెప్స్. మనకి ఎటు పెట్టినా కూడా 15 to 20 seconds లోపల ప్రాబ్లం కంప్లీట్ కావాలి. 15 to 20 seconds లోపల ప్రాబ్లం అనేది ఫినిష్ కావాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం తక్కువ టైంలో దీన్ని సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ విచ్ టైమ్ బిట్వీన్ 8 o'clock and 9 o'clock ద అవర్స్ అండ్ మినిట్స్ ఆర్ కోఇన్సిడెన్స్? సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ ఇది. 8 గంటలు మరియు 9 గంటల మధ్య గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏకీభవించే సమయం ఇది. కోఇన్సిడెంట్ అంటే ఏకీభవించడం. సో ఇంతకుముందు మీకు ఒక క్లాక్లో నేను చెప్పానండి, ఇట్లా ఉంటుంది. ఇక్కడ θ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తామని. ఈ θ అనేది జనరల్గా ఇలా ఉంటే దాన్ని మనం ఏమంటామండి? రైట్ యాంగిల్ అంటాం. ఇలా ఉంటే మనం ఏమంటాం? రైట్ యాంగిల్ అంటాం. అలా కాకుండా ఇలా స్ట్రైట్ ఉందనుకోండి, దీన్ని ఏమంటామండి? స్ట్రైట్ లైన్ అంటాం. స్ట్రైట్ లైన్ విచ్ మీన్స్ 180 degrees. ఇది 90 degrees. అలా కాకుండా ఒక హ్యాండ్ పైన ఇంకోటి ఎగ్జాక్ట్గా 12 అయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? చిన్న ముళ్ళు పైన పెద్ద ముళ్ళు ఉంటుంది. దీన్ని మనం కోఇన్సిడెంట్ అంటాం. అంటే ఏకీభవించడం, కోఇన్సిడెంట్ అంటాం. అప్పుడు θ = ఎంత అంటే 0. కోఇన్సిడెన్స్కి θ = 0 degrees. అదే రైట్ యాంగిల్కి θ =
90 degrees. అది స్ట్రెయిట్ లైన్ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు టీటా ఈక్వల్స్ టు 180 degrees. ఈ 3 సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం ఇక్కడ టీటా ఇవ్వలేదు, డైరెక్ట్గా తీసుకోవాలి. ఫార్ములా ఒకటేనండి. ఫార్ములా ఏంటి? టీటా ఈక్వల్ టు 30h మైనస్ 11/2m. ఇప్పుడు మనం టీటా ఎంత ఇచ్చాడండి? హ్యాండ్స్ ఎప్పుడు కోఇన్సిడెన్స్ అవుతాయి, అంటే 0 degrees ఇచ్చినట్టే. సో టీటా ఈక్వల్స్ 0 రాయండి. 30 ఇంటూ హెచ్ అంటే సార్ ఇక్కడ 2 ఇచ్చాడు కదా, 8, 9 అంటే 8 గంటల సంథింగ్ అని చెప్తాం. 8 hours, ఫాస్ట్ ఆఫ్ 8 hours అని చెప్పాలి. అంటే మన టైం ఖచ్చితంగా 8 తర్వాత 9 లోపు ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే హవర్స్ హ్యాండ్ అనేది ఇక్కడ వచ్చిన వాటిలో చిన్న తీసుకోవాలి, విచ్ మీన్స్ 8 తీసుకోవాలి. మైనస్ 11/2m అనేది మనకి కావాలండి. m అంటే మినిట్స్. ఇక్కడ చూడండి ఆన్సర్ 8 hours. ఇక్కడ ఎంని మనం 41, 43, 45, 47 ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ మైనస్ టర్మ్ ఇస్తే ప్లస్ అవుతుంది. 0 ప్లస్ సంథింగ్ అవుతుంది. అంటే 11/2m విచ్ ఇస్ ఈక్వల్స్ టు 30 ఇంటూ 8 విచ్ మీన్స్ 240. m ఈక్వల్స్ టు 2 ఇట్ వస్తే 240 2s 480/11 డివిజన్ సరిపోతుంది. క్యాన్సిల్ చేయండి. 11 1s 11 4s 44, 4 మిగులుతుంది 40, 11 3s 33, 7 మిగులుతుంది 7/11. సో మన టైం ఎంతండి ఇప్పుడు? ఆప్షన్ 2 8 hours 43 7/11 minutes. ఇక్కడ కాన్సెప్ట్ అంటాం దీన్ని మనం. ఈ కాన్సెప్ట్ మనకు వస్తే డైరెక్ట్గా టీటా ఈక్వల్ టు 0 తీసుకుంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఆన్సర్ అయిపోయిందండి. అంటే మనకి ఎటు కూడా 20 seconds క్రాస్ కాదు. ఇవి మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈ క్లాక్స్ అనే కాన్సెప్ట్లో మనకి 2 questions వస్తాయండి, 2 marks వస్తాయి. చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఒక 15 minutes to 20 minutes క్లాసులనే మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఒక 2 గంటల క్లాస్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. సో అది మనం ఫుల్ కోర్స్ అంటాం. సో అది మనకు యాప్లో ఉంటుందండి, అది ప్లే స్టోర్లో ఉంటుంది. అందుకే ప్రతి ఎగ్జాంపుల్ చూడాలి, ప్రతి ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ మిస్ కావద్దు. ఇంకా 2కు 2 మార్కులు 100% యాడ్ కావాలి. సార్ కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ఇట్లా అడుగుతుంది సార్, ఏం చేయాలని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ అడిగారు. ఏ క్లాక్ లాస్ట్ 5 seconds ఫర్ ఎవ్రీ 1 hour. ద టైమ్ ఈజ్ కరెక్టెడ్ ఎట్ 6 AM వెన్ ద టైమ్ ఇన్ ద క్లాక్ ఈజ్ 10 AM ఇన్ ద నెక్స్ట్ డే. ద కరెక్ట్ టైమ్ ఈజ్ అని చెప్పి అడుగుతున్నారు. సరే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్స్కి కనీసం ఒక ఫార్ములా వాడిన నేను, టీటా ఈక్వల్ టు 30h మైనస్ 11/2 ఏమైనా ఒక ఫార్ములా వాడిన. ఇప్పుడు ఇది కూడా అవసరం లేదండి, క్వశ్చన్ని చదివితే చాలు మనం కరెక్ట్గా. క్వశ్చన్ ఏమంటుండు? ప్రతి గంటకి 5 seconds లాస్ అవుతాం, అంటే వాచ్ అనేది స్లోగా తిరుగుతుంది. ప్రతి 1 అవర్కి మనం ఎంత లాస్ అవుతామండి? 5 seconds లాస్ అవుతాం. ఇది మనం లాస్ అయ్యే టైం ప్రతి 1 అవర్కి. అయితే ఈరోజు టైం అనేది 6 AMకి సెట్ అయ్యింది. నెక్స్ట్ డే 10 AM చూపిస్తుంది. యాక్చువల్ టైం ఎంత అంటున్నాడు, అంటే కరెక్ట్ టైం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈరోజు 6 AM నుంచి రేపు 10 AM అంటే ఎన్ని అవర్స్ ఉంటాయి చూడండి. 1 అవర్కి 5 seconds లాస్ అవుతున్నాం. ఇన్ని అవర్స్లో ఎన్ని 5 seconds లాస్ అవుతామో ఈ 10 నుంచి తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏ ఫార్ములా అవసరం ఉండదు. ఇక ఈరోజు 6 AM అండి, రేపు 6 AM అంటే ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 hours ఉంటాయి. రేపు 6 AM కాదు, రేపు 10 AM కావాలి నాకు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ఉంటాయి? 4 hours ఉంటాయి. అంటే మొత్తం 28 hours మనం ఎంత టైం లాస్ అవుతామో చూడాలి. 1 అవర్కి 5 seconds లాస్ అవుతున్నాం. 28 hours 28 ఇంటూ 5 ఇంటూ 8 40, 5 2s 10 + 4 14, 140 seconds లాస్ అవుతాం. అంటే మన టైం అనేది 10 AM కంటే అంటే 10 AM కంటే ఎంత సెకండ్స్ అండి? -140 seconds కరెక్ట్ ఆన్సర్ అండి. -140 seconds తీసేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ చాలామందికి అర్థం కాదు. ఎట్లా తీసేస్తాం సార్ -140 seconds అని చెప్పి డౌట్ పడతారు. ఇది టైం అనేది మనకి నిమిషాల్లో చూపిస్తున్నప్పుడు ఇక్కడ సెకండ్స్లో ఉండద్దు, దీన్ని నిమిషాలకు మార్చండి. 2 నిమిషాల అంటే 2 minutes 20 seconds వస్తుంది, అంతే కదండి. 2 minutes 20 seconds వస్తుంది. ఎందుకంటే 1 minuteకి 60 seconds, 2 minutesకి 120 seconds + 20 seconds. అంటే మన ఆన్సర్ ఎంత? 10 కంటే 2 minutesకి 20 seconds తక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9:58 కంటే 20 seconds తక్కువ. అంటే మన ఆన్సర్ 9:57 సంథింగ్ ఉంటుంది. 9:57 సంథింగ్ ఉంటుంది. ఈ సంథింగ్ చేద్దామంటే ఇక్కడ 9:57, ఇక్కడ 9:57 2 times ఉందండి, 2 times ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి. ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే 20 secondsని నిమిషాల్లో చెప్పండి,
20 సెకండ్స్ నిమిషాల్లో చెప్పాలంటే బై 60 చేస్తాం. అంటే 1/3 అనేది మనకు తగ్గాలి. 1/3 తగ్గాలి. 1/3 తగ్గాలంటే 1 - 1/3 = 2/3 ఉంటుంది. 2/3 ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి 20 సెకండ్స్ తీసేస్తే ఇట్లా ఉంటుందండి టైం. 9:58 60 సెకండ్స్. 20 సెకండ్స్ తీసేస్తే 9:57 40 సెకండ్స్. 40 సెకండ్స్ ఏమంటాం మనం? 2/3 అంటాం. 9:57 2/3 అవర్ ఆన్సర్. అంటే ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. చాలామంది మిస్టేక్ ఇక్కడ 1/3 వస్తే చూడండి, 1/3 రాగానే ఆప్షన్ 4 పెడతారు. ఆప్షన్ 4 తప్పు, ఆప్షన్ 2 కరెక్ట్. ఇగో దీన్ని మనం ప్రాక్టీస్ అంటామండి. సో ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనం నెక్స్ట్ టైం ఎగ్జామ్లో తప్పులు చేయమే. ఎగ్జామ్లో తప్పులు చేయకుండా 2 మార్క్స్ వస్తే చాలు మనకు, అంతే. ఇంకా ఈ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్లో ఒక్క మార్క్ కూడా మిస్ కావద్దు. 2కు 2 రావాలి. వితిన్ 1 మినిట్లో క్వశ్చన్స్ 2 అయిపోవాలి. సో క్యాల్కులేషన్ ఎక్కువ ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదంతా కూడా సింపుల్ క్యాల్కులేషన్. అన్ని స్టెప్స్ నేను రాశాను అంతే. ప్రతిసారి మనం రాయం. ఎగ్జామ్లో డైరెక్ట్గా చూసి కూడా ఆన్సర్ చెప్పచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 6 గంటల నుంచి రేపు పొద్దున 10 గంటలు అంటే 28 గంటలు, 140 సెకండ్లు. 2 నిమిషాలు తీసేయండి. 2 నిమిషాలు పోతే 58, ఇంకా 20 సెకండ్లు తీసేయండి. 2/3 వస్తుంది. అంటే 57 2/3. ఆప్షన్ 2 రైట్. ఇప్పుడు నేను ఏ రెఫర్ చేశానండి? ఏ రెఫర్ చేయలేదు. ఈ కాన్ఫిడెన్స్ మనకి రావాలి. ఈ కాన్ఫిడెన్స్ మనకి రావాలంటే ఎక్కువ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ 5 to 6 అవర్స్ చదవాలి. డైలీ 5 to 6 అవర్స్ చదవాలి. సో మీకు చదువుకోవడం కోసం మనం ఫుల్ కోర్స్ ఇస్తున్నామండి. సో విల్లింగ్ ఉంటే ఫుల్ కోర్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇది పెయిడ్ సర్వీస్ అండి. ఇది పెయిడ్ సర్వీస్. డబ్బులు పెట్టుకోవాలి. ప్రజెంట్ ఫీ 1500 రూపాయలు ఉందండి. సో 1500 ఫీజు ఉంటుంది. ఈ 1500లో మీకు వీడియో క్లాసెస్ వచ్చేస్తాయి, లైవ్ క్లిక్ ఉంటాయి, అండ్ మీకు పీడిఎఫ్ నోట్స్ ఫర్ కమ్యూనికేషన్ వస్తుంది, అండ్ మీకు మార్క్ టెస్ట్ సిరీస్ అండి. గ్రాండ్ టెస్ట్ అని చెప్పొచ్చు. 10 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తామండి. 10 టెస్ట్లు కండక్ట్ చేస్తాం. అందులో ఏపీ వాళ్ళకి 5, టీఎస్ వాళ్ళకి 5 ఉంటాయి. మొత్తం కోర్సుకు కలిపి ఒకే ఫీజు అండి, 1500. కోర్సు డ్యూరేషన్ కూడా 1 year ఉంటుంది. కోర్సు డ్యూరేషన్ కూడా 1 year ఉంటుందండి. సో విల్లింగ్ ఉన్న వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాంకా మ్యాథమెటిక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అయ్యేలా చూడండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మనకి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.